నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు చంద్రశేఖర శర్మ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. వృశ్చిక రాశి వారికి 2026లో ఎలా ఉండబోతోంది? ఏం రెమెడీ చెప్తారు? 2026 సంవత్సరం మనకు ప్రారంభం అవుతున్నదంటేనే 2025 కంటే ఉత్తమమైనటువంటి సంవత్సరం అని మనం అనుకోవాలి మహాలక్ష్మి. ఎందుకంటే ఎప్పటికి కూడా మనిషి ఆశాజీవి. మరి వీళ్ళకి ఇక్కడ వృశ్చిక రాశికి చూసినప్పుడు 11 రూపాయలు సంపాదిస్తే 5 ఖర్చు పెడతారు. లాభం ఉంది వీరికి. తర్వాత వీరిని మెచ్చుకునే వాళ్ళు ఇద్దరైతే విమర్శించే వాళ్ళు 6. కొద్దిగా విమర్శలు ఎక్కువ అమ్మా. అయితే వీరికి గురుగ్రహాన్ని చూసినప్పుడు 8, 9, 10 అంటే 9వ స్థానం ఉన్నప్పుడు మాత్రమే కేవలం ఒక 4 మాసాలు మాత్రమే వీరికి గురు అనుకూలంగా ఉంది. మిగతా 8 ఏదైతే ఉందో మనకు మిగతా మాసాలు అనుకూలంగా గురుగ్రహం లేదు. ఉన్న వ్యాపారాలను డెవలప్ చేసుకోండి, కొత్త వ్యాపారాలకు వెళ్ళకండి. తర్వాత కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణ చేయకుండా ఉన్న ఉద్యోగాలలో తృప్తి పొందడం శ్రేయస్కరం. తర్వాత వీరికి ఉన్నటువంటి రాహు కేతు గ్రహాలు కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి దాదాపు ప్రజా సంబంధమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వృశ్చిక రాశి జాతకులు ఎక్కువ మంది రాజకీయాలలో ఉన్నారు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా కూడా ప్రజలను గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించడానికి వృశ్చిక రాశి జాతకులు అమ్మవారి యొక్క సేవ, దుర్గా ఆరాధన తప్పకుండా చేయాలి. తర్వాత దుర్గామాతకు సంబంధించినటువంటి అష్టోత్తర నామం ప్రతిరోజు చదువుకుంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళకు ఉన్నటువంటి మరి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి 5వ స్థానంలో శనిగ్రహం ఉంది కాబట్టి చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకే వీరికి యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శాంతి కోసం, సౌఖ్యం కోసం అమ్మవారి ఆరాధనను చేయాలి. తర్వాత ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేసుకోవాలనుకున్నా కూడా మనం చక్కగా చెప్పుదాం మన ప్రేక్షకులకు. బంగారం కొనండి. బంగారం ఇప్పుడు కొనే పరిస్థితిలో లేం కదా గురు. వినండి, బంగారము ఇంకా 2 లక్షల దాకా 10 గ్రాములు వెళ్తుంది ఇంకో 6 మాసాలలో. 6 మాసాలు. తర్వాత వెండి కూడా, సిల్వర్ కూడా 3 లక్షలకు రీచ్ అవుతుందమ్మా. కాబట్టి వేరే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బంగారము, వెండి డబ్బులున్న వాళ్ళు కొని పెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే సైబర్ నేరాలు ఎక్కువ అవుతాయి. ఈ ముఖ్యంగా ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం అనేది కూడా అట్లానే వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఇంకొక సూచన, మన ప్రేక్షకులందరూ కూడా 2 సెల్ ఫోన్లు కొనాలి. అంటే సెల్ ఫోన్ అడ్వర్టైజ్ కాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నానంటే మనము మాట్లాడము, SMS లు, మెసేజ్లు ఇవన్నీ కూడా ఒక సెల్ యూజ్ చేయాలి. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలకు ఒక నెంబర్ స్పెషల్ గా యూజ్ చేయండి. అది ఎవరికి ఇవ్వకూడదు. సైబర్ నేరాలు కాకుండా ఇది పోలీసు వ్యవస్థకు కూడా కొద్దిగా ఇబ్బంది ఈ సంవత్సరం కాబట్టి అదొకటి. తర్వాత ముఖ్యంగా మనకు ప్రకృతి వైషమ్యాలు కూడా కొంత మళ్ళా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత నివురుగప్పిన నిప్పులాగా ఏ దేశాలైతే ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నాయో అవి ఒక్కసారి మళ్ళా పైకి లేసే అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఇంకొకటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే 2026లో ఏ స్టేట్ లోనైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో, తమిళనాడు కానీ ఇంకా మిగతా రాష్ట్రాలలో బీజేపీ దాదాపు గెలుపు దిశగా వెళ్తుంది. ఇది మనకు 2026లో ఉన్నటువంటి భవిష్యత్తు. తర్వాత ముఖ్యంగా 2026 సంవత్సరాన్ని యువతీ యువకుల యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఇదొకటి చూసుకోండి. తర్వాత మెడిసిన్ రంగంలో కొత్త మెడిసిన్స్ కనుక్కుంటారు, కానీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం 2026కు చెప్పవలసినటువంటి అంటే న్యూమరికల్ నెంబర్ను బట్టి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. మరి ఈ 2026లో
తగు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు లేకుండా ఉమ్, ఏ యువతీ యువకులైతే లేజీ సోమరితనాన్ని విడిచిపెడతారో వాళ్లకు విజయ అవకాశాలు ఈ 2026లో చాలా గట్టిగా ఉన్నాయమ్మా. ఉమ్. ఇది మనం 2026 యొక్క సంవత్సరం యొక్క ఫలితం. ఓకే గురుగారు, చక్కటి రెమెడీస్ చెప్పారు. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.